కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మరీ అంత బలహీనంగా ఉందా అంటే జవాబు ఎవరికి తోచిన తీరును వారు చెప్పుకోవచ్చు. అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు వెనుక ఉన్న రాజకీయ పార్టీలు మరోవైపు, జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు ఇంకోవైపు, బలంగా ఉన్న ఇండియా కూటమి, ఇవన్నీ చూస్తుంటే మోడీ ప్రభుత్వం 5 ఏళ్లు ఉంటుందా అన్న చర్చ ఇప్పుడు సాగుతుంది. అందరి అనుమానాలు ఇప్పుడు జేడీయూ మీదనే ఉన్నాయి. నితీష్ అటు ఇటు పార్టీలు పొత్తులు మార్చడంలో ఘనాపాటి అంటారు. ఇప్పుడు ఆయన ఎత్తుకున్న డిమాండ్తో మోడీకి గండం మొదలైందట. మోడీ సర్కార్కి ఆగస్టు గండం. ఆగస్టులో మోడీ సర్కార్ కుప్పకూలుతుందా? జోస్యం చెప్తున్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్. మిత్రపక్షాల అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ. కీలకంగా మారిన నితీష్ కుమార్, చంద్రబాబు పార్టీలు. అప్పుడే ప్రత్యేక హోదా అడుగుతున్న నితీష్ కుమార్. బీహార్ కు ఇస్తే ఏపీకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న ఇండియా కూటమి. మోడీని ఇరకాటంలో పెడుతున్న ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు. ఆగస్టు అంటేనే రాజకీయ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు ఆగస్టు సంక్షోభం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది టీడీపీ ప్రభుత్వం. నాటి ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు ఆగస్టు మాసంలో ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవడంతో సెంటిమెంట్ గా ఆగస్టు సంక్షోభం బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఆగస్టు సంక్షోభం కేంద్రంలో 3వసారి కొలువుదీరిన మోడీ సర్కారుకు చుట్టుకునేలా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 400 టార్గెట్ అంటూ బరిలోకి దిగిన బీజేపీ సర్కార్ సంకీర్ణంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. అయితే మొన్నటి పార్లమెంట్ స్పీకర్ ఎంపిక విషయంలో ఆదిలోనే బీజేపీ సంకీర్ణ సర్కార్కు షాక్ తగిలింది. బలమైన ప్రతిపక్షం ఉండడంతో గత 10 ఏళ్లుగా సాగించిన హవా ఈసారి బీజేపీ సర్కార్కు కష్టంగా మారింది. కేవలం మిత్రపక్షాల బలం మీదే ఆధారపడిన బీజేపీకి ఇక రాబోయే 5 ఏళ్లు కొనసాగేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఓవైపు ఇండియా కూటమి తలుచుకుంటే మోడీ సంకీర్ణాన్ని చీల్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే ఛాన్స్ లేకపోలేదు. అలాగే మోడీ నమ్ముకున్న మిత్రపక్షాలు ఎంతకాలం ఆయనకు సపోర్ట్ గా నిలబడతాయో తెలియని పరిస్థితి. బీజేపీకి కీలకంగా మద్దతిస్తున్న అటు జేడీయూ గాని, ఇటు టీడీపీ గాని ఎంతకాలం మోడీకి బాసటగా నిలుస్తాయో తెలియని పరిస్థితి. ఇటీవల బీహార్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓ సంచలన వ్యాఖ్య చేశారు. మోడీ సర్కార్ ఆగస్టులో కూలిపోతుందన్నారు ఆయన. నితీష్ కుమార్ కు పార్టీలు పొత్తులు మార్చడంలో ఆయనకు మించిన వారు లేరంటారు పొలిటికల్ పెద్దలు. ప్రస్తుతానికి ఆయన తమ పార్టీకి ప్రత్యేక హోదా కావాలని పట్టుపడుతున్నారు. పైకి రాష్ట్రం కోసమే అయినా దాని వెనుక రాజకీయ ఉద్దేశం కూడా ఉందని అంటున్నారంతా. లోపాయికారీగా నితీష్ అటు ఇండియా కూటమి, ఇటు బీజేపీతో డబుల్ గేమ్ ఆడుతున్నారని కొందరు రాజకీయ నేతలు బాహాటంగానే చెప్తున్నారు. లాలూ ప్రసాద్ అంటున్నట్లు ఆగస్టులో సంకీర్ణ ప్రభుత్వానికి ముప్పు వాటిల్లితే వెనుక చక్రం తిప్పేది మాత్రం ఖచ్చితంగా నితీష్ కుమారే అని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లుగా బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుందని బీహార్కు చెందిన లాలూ ప్రసాదే చెప్పడంతో అనేక అనుమానాలకు తావిస్తుంది. ప్రస్తుతానికి చంద్రబాబు మాత్రం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే ఆలోచన ఉండకపోవచ్చు. అంత అర్ధాంతరంగా మోడీ ప్రభుత్వాన్ని కూల్చే అవసరం కూడా ఆయనకు రాకపోవచ్చు. ఎందుకంటే గతంలో చంద్రబాబు, వాజ్పేయి సర్కార్ అప్పట్లో ఎన్నో సంక్షోభాలు ఫేస్ చేసినప్పుడు స్వయంగా చంద్రబాబే అండగా నిలబడి వాజ్పేయి సర్కార్ను నిలబెట్టే ప్రయత్నాలు చేశారు. మోడీ సర్కార్కు ఏదైనా ముప్పు వాటిల్లిందంటే అది కేవలం నితీష్ కుమార్ నుంచే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.